అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఎకరా 10 సెంట్లండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 56 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. నాకైతే ఈ సైట్ చాలా చాలా బాగా నచ్చిందండి. మన వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఏరియా చాలా బాగుంటుంది. ఇది మార్చి ఎండింగ్ అండి. మార్చి నెల ఎండింగ్లో ఉన్నాం మనం. ఏరియా చాలా బాగుంటుంది. 2 పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు. రెండో పంట చూస్తున్నారండి. మనం ఏదైతే సైట్ చూడాలనుకుంటున్నామో దాని దగ్గరగా అండి ఉన్నటువంటి పంటలండి ఇవి. మనకి సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ సైటు. విలేజ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. మనకి ప్రజెంటు మీరు వీడియో ప్రస్తుతం ఈ వరి ఏదైతే రెండో పంట ఉందో దీన్ని ఆనుకొని ఉంటుందని చెప్పవచ్చండి. మన ఎకరా సుమారుగా 10 సెంట్లు అండి. ఎకరా 10 సెంట్లు వరకు ఉంటుంది మన భూమి వచ్చేసి. విలేజ్కి అతి దగ్గరగా ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ సీసీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఈ సైట్కి 2 రోడ్లు ఉన్నాయండి. ఒకటి సీసీ రోడ్డు, అలాగే ఉత్తరం వైపు అనేది మట్టి రోడ్డు ఉంటుందండి. సైట్కి మట్టి రోడ్డు అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎకరా 10 సెంట్లు విలేజ్కి దగ్గరగా ఉంటుందండి. మీకు రఫ్గా చూస్తే 200 మీటర్లు, 250 మీటర్లు, పావు కిలోమీటర్ దూరంలో 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది గ్రామానికి దగ్గరగా ఉంటుందండి. ఇదేనండి మన సైటు. రెక్టాంగులర్లో ఉంటుందండి బిట్టు. మీరు వీడియో మొదట్లో మీరు చూసినట్లయితే మనకి రెక్టాంగులర్లో ఉంటుందండి సైట్ వచ్చేసి. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. సీసీ రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి నేనున్న దగ్గర నుంచి మీరు తాటి చెట్టు చూస్తున్నారు కదండి, గట్టు, పెద్ద గట్టు, ఆ గట్టు వరకు అండి సీసీ రోడ్డు ఫేసింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వీడియోలో ఎడం వైపు అండి సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుందండి. గ్రామానికి అతి దగ్గరలో ఉంటుంది. అన్ని పంటలు పండుతాయండి. ఇందులో బోర్ అనేది అన్నదమ్ములు వాటాలో బోర్ అనేది హక్కు ఉంటుంది. ఈ సైట్కి వచ్చేసి అన్నదమ్ములు దీంట్లో మనకి అన్నదమ్ముల వాటాలో ఈ ఎకరా 10 సెంట్లకి మనకి వాటా అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 2 పంటలు పండుతాయండి. పుష్కలంగా నీరు ఉంటుంది. రోడ్డు డబుల్ రోడ్డుకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, 3 నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఒక సీసీ రోడ్డుని ఆనుకొని ఉంటుందండి. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. గ్రామానికి అతి దగ్గరగా ఉంటుందండి సైటు. కేవలం 250 మీటర్ల లోపే మనకి ఈ సైట్ అనేది ఉంటుంది. సీసీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. అలాగే 2 రోడ్లు ఉంటాయి. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు. దీన్ని ఆనుకొని రీసెంట్గా వరి పండిందండి. రెండో పంట వేయలేదు. ఆ తర్వాత చూస్తారా మీరు బిల్డింగ్ దగ్గర నుంచి ఇదంతా రెండో పంట వేశారండి. అలాగే మీరు మనం ఉత్తరం వైపు వెళ్తున్న కొలది ఈ సైట్కి ఆనుకొని వరి పంట అనేది రెండో పంట వేయడం జరిగిందండి. అలాగే తూర్పు కూడా మనకి వరి వేయలేదు కానండి, ఇతర వేరే పంట అనేది వేయడం జరిగింది. 2 పంటలు కూడా మనకి పండుతాయండి ఈ నేలలో వచ్చేసి. వాటర్ ఫెసిలిటీ అయితే మనకి పుష్కలంగా వాటర్ ఫెసిలిటీ ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది ఉత్తరం వైపు సీసీ రోడ్డు, అంటే సారీ అండి మట్టి రోడ్డు. ముందు మనకి సీసీ రోడ్ నుండి లెఫ్ట్ సైడ్ అనేది వచ్చినట్లయితే మనకి సైట్లోకి అనేది వస్తామండి ఉత్తరం రోడ్లో. దీన్ని ఆనుకొని మీరు వరి పంట అనేది చూడవచ్చు. ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సీసీ రోడ్ని ఆనుకొని ఉంటుంది. వాస్తు ప్రకారంగా కూడా చాలా మంచి సైట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎకరం ధర వచ్చేసి 35,000 చెప్తున్నారండి.
ఎకరం ధర వచ్చి 35,000 ఫైనల్ చెప్తున్నారు. డబుల్ రోడ్ కేవలం 3-3.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉందండి. అది కూడా హౌసెస్ అండి. చుట్టుపక్కల కూడా మనకి గ్రామంలో ఉన్నట్టే ఉంటుందండి సైటు. ఎకరం ధర వచ్చి మనకి 35,000 ఫైనల్ చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే ఒక 50,000 లక్ష తగ్గే అవకాశం ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.